యుద్ధ నౌక గద్దర్ గారి 76వ జన్మదిన సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అట్లాగే సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గద్దర్ గారి సతీమణి గారు శ్రీమతి గుమ్మడి విమల గద్దర్ గారు, అట్లాగే సూర్యకిరణ్ గారు, సంగారెడ్డి పృథ్వీరాజు గారు, పూనమనేని సాంబశివరావు గారు, గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసారావు గారు, అట్లాగే బిటి రాజు గారు, అట్లాగే వారి కూతురు వెన్నెల గారు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి గద్దర్ అభిమానులకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో ఆదేశాలతో ఈనాడు ఈ యొక్క ప్రభుత్వ ఆధ్వర్యంలో మరియు గద్దర్ ఫౌండేషన్ గారి సూర్యకిరణ్ గారి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. గద్దర్ గారి గురించి చెప్పాలంటే ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ఒడవని కథనే. మహానుభావుడు, మహోన్నత వ్యక్తి. లాఠీలు తూటాలు దెబ్బలు తిని అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చి చివరి రక్త పొట్టు దాకా దాడిత పీడిత ప్రజల అభ్యున్నతి కోసం, సమసమాజ స్థాపన కోసం అకుంఠిత దీక్షతో వెళ్ళినటువంటి యావత్ సమాజాన్ని, ఒక్క తెలంగాణనే కాదు యావత్ ప్రపంచంలో తెలుగు జాతి కావచ్చు, భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు వివిధ భాషల్లో కూడా మాట్లాడి యావత్ ప్రజానికాన్ని సంఘటితం చేసి, ఆ సంఘటిత శక్తి ద్వారా ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే 100% గద్దర్ గారి అకుంఠిత దీక్ష, వారి మాట ద్వారా పాట ద్వారా సమాజాన్ని సంఘటితం చేసి ఆ శక్తి ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. నాకు ప్రత్యేకంగా నాకు కూడా స్ఫూర్తి. ఎందుకంటే 2011వ సంవత్సరంలో నేను జిల్లా పాదయాత్ర సందర్భంలో పొద్దున్నే 6 గంటలు లేచి నాకు స్ఫూర్తిని ఇచ్చినటువంటి పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అనేటువంటి పాట. అంటే అలసట లేకుండా యావత్ ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే ప్రజలు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు